ఎన్విడియా బికేమ్ అడర్ ఆఫ్ ద వరల్డ్. అంటే $100 కంపెనీ $1,050 అయింది. 10x రిటర్న్స్ ఇన్ 1 year. చిప్ మేకింగ్ కంపెనీ. ఇప్పుడు ఏదైనా ఫ్రిడ్జ్ అయినా, కార్ అయినా, ఏదైనా వస్తువు తీసుకుని దాంట్లో చిప్ పెట్టాలి కదా. 80% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఈజ్ ఫ్రమ్ ఎన్విడియా. ఇప్పుడు చైనా తైవాన్తో గొడవ పడుతుంది. సో ఎన్విడియా కూడా తైవాన్తో కలిపి ఇండియాలో కంపెనీ చేయాలని చూస్తారు. సో అలా చేసినప్పుడు మన ఫ్యూచర్లో మీకు గుర్తుందో లేదో, చిప్పులు లేక కార్ సేల్స్ కూడా ఒక 1 month 2 months ఆగిపోయినాయి. సో అలాంటి సిచ్యుయేషన్ మళ్ళీ రాదు. సో ఇండియాలో అట్లాంటి కంపెనీలు వస్తే మనకి జీడిపి కూడా ప్లస్ పాయింట్ అవుతుంది కదా. 80% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఉంది వాళ్ళకి. సో 20% ఇన్ఫోసిస్ 20% మార్జిన్స్ ఉంటాయి, బట్ వీళ్ళకి 80% మార్జిన్స్ ఉన్నాయి. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే పవరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ, ట్రాన్స్ఫార్మింగ్ ద వరల్డ్ ఆఫ్ గేమింగ్. అండ్ ఎంత అంటే డ్రైవర్ లేకుండా అటానమస్ వెహికల్స్ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా. ఫ్యూచర్లో ఎన్విడియా విల్ బికమ్ ద నెంబర్ 1 కంపెనీ. థ్యాంక్ యూ.